మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ రాజా సాబ్. టెన్షన్ పడకండి, దిలీప్ అన్న రివ్యూ కూడా ఉంది, కానీ నేను మిడ్ నైట్ షో చూసానని చెప్పేసి రివ్యూ ఇస్తున్నాను. చాలా చాలా హానెస్ట్గా మాట్లాడుకుందామండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ట్రైలర్ 2 వదిలిన తర్వాత ఆ ట్రైలర్ 2 సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి కనీసం కొంచెం కూడా మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ అత్తర కొట్టేసాడు తమనన్న. ప్రభాస్ గారు వింటేజ్ యాక్టింగ్ అంతా బాగా చేశారు, కానీ స్టోరీ ఏంటండి అలా ఉంది ఏమో, అసలు నాకు ఏం అర్థం అవ్వలేదు. సెకండ్ హాఫ్లో ఏదైతే వీళ్ళు హైలైట్ అని చెప్పారో ఆ పోర్షన్ అంటే విజువల్స్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, అల్టిమేట్గా అనిపిస్తుంది, విఎఫ్ఎక్స్ కూడా బాగుంటాయి, కానీ ఎంత సాగదీస్తారు దాన్ని అనే ఫీలింగ్ వస్తుంది. థియేటర్ బయటికి చాలా ఫ్రస్ట్రేషన్తో వచ్చాను. ఫస్ట్ నాకు ఈ ఫిల్మ్కి ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే హారర్ ఫ్యాంటసీ, హారర్ కామెడీ అని ఎందుకు మార్కెటింగ్ చేశారు అసలు ఈ సినిమాని. హారర్ లేదు, కామెడీ అక్కడక్కడక్కడ, అది కూడా ప్రభాస్ గారు చేసినప్పుడే చాలా బాగా వర్కౌట్ అయింది. ఫ్యాంటసీ మాత్రమే ఉంది. దీనికి హారర్ కామెడీ, హారర్ ఫ్యాంటసీ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు. ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అల్టిమేట్గా అనిపించింది. మధ్యలో కొన్ని కామెడీ పంచులు అల్టిమేట్గా వెళ్ళినాయి. చాలా హ్యాపీగా అనిపించింది ప్రభాస్ గారిని ఇలా ఎనర్జెటిక్గా చూడటం. సెకండ్ వచ్చేసి విజువల్స్ అండి. విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ గురించి ప్రాపర్గా మాట్లాడుకుంటే నాకు నచ్చని మెయిన్ పోర్షన్స్ ఏంటంటే ఫస్ట్ సాంగ్లో ప్రభాస్ గారు డ్యాన్స్ చేస్తుంటే ఫేస్ని మార్ఫ్ చేసి ఒక సీజీఐ చేశారు. అసలు ఈ అవసరం ఏముంది, డ్యాన్స్కి సీజీఐ చేయాల్సిన అవసరం ఏముంది అనే ఫీలింగ్ వచ్చింది. అట్లానే క్రోకోడైల్ ఫైట్ సీక్వెన్స్లో కూడా బాడీ అండ్ ఫేస్ని ఏదో విఎఫ్ఎక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి పక్కన పెట్టేస్తే ఓవరాల్గా సినిమాలో విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉంటాయి. క్లైమాక్స్లో అయితే అల్టిమేట్ అనిపిస్తాయి కొన్ని విజువల్స్. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, సెకండ్ హాఫ్ దీని మీద కొంచెం బెటర్ ఉన్నా కూడా బాగుంటుంది అని అనుకునే లోపలికి ఫస్ట్ హాఫే సెకండ్ హాఫ్ మీద చాలా బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే ట్రైలర్లో ఉన్న కొన్ని సీన్స్ అసలు సినిమాలో లేవు. ఎడిటింగ్లో లేపేశారా లేకపోతే మా దగ్గర పడిన ప్రింట్లో ఏమైనా లేదా నాకు అర్థం అవ్వట్లేదు. చాలా సీక్వెన్సెస్ కనిపించలేదు సినిమాలో. ప్రభాస్ గారి క్యారెక్టర్ అండ్ వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్, ఈ ఇద్దరి క్యారెక్టర్ మధ్యలో ఉన్నది మాత్రమే వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి విలన్గా చూపించే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా ఎందుకో అంత గ్రేట్గా వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. ఇంకా కథలో హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అండి. వాళ్ళ క్యారెక్టర్స్కి అసలు పెద్ద ఇంపార్టెన్సే లేదు. ఈ సినిమాలో ఎవరైనా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ని మిస్ అవుతూ ఆ ఓల్డ్ టైమ్స్ని గుర్తు తెచ్చుకోవాలి అని అనుకుని వెళ్తే మాత్రం మీరు మాత్రం హ్యాపీ అయిపోతారు. నేను ఏదేదో ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. హారర్ కామెడీ అన్నారు, అలా చేస్తే బాగుండు అనుకున్నాను. హారర్ని కామెడీని మర్చిపోయి ఫ్యాంటసీలోనే ఉన్నారు. నాకు ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదండి. మరి మీరు కనుక చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దిలీప్ భయ్య రివ్యూ కోసం వెయిట్ చేస్తుంటే సూన్ మన ఛానల్లో వచ్చేస్తుంది, చూసేయండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.